హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన రుచికరమైన ఫ్రైడ్ రైస్ అండి. ఇంట్లోనే సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా ఓన్లీ ఆరోగ్యకరమైన చిట్కాలతో ముందుగా తాలింపు వేసుకొని అందులో ఎగ్ కొట్టి దాన్ని మనం ఈ విధంగా చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూడండి, అది మనకి చిన్న చిన్న ముక్కలుగా మొత్తం మరీ మిక్సీలో చేసే కంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఒక కప్పు రైస్ తీసుకోవాలండి. ఆ కప్పు రైస్ వేయించామో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్లో మిక్స్ చేసేయడమని మిక్స్ చేసి విధంగా సింపుల్గా చేసుకుంటే మనకి ఎమ్మి ఫ్రైడ్ రైస్ అనేది తయారవుతుంది. పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారండి. అలాగే మనకి ఏమి కూరగాయలు లేని సమయంలో కూడా ఈ విధంగా చేసుకుంటే ఎంతో బాగా రుచికరంగా ఉంటుంది. చాలా సింపుల్గా చేస్తుంది. ఇది అందరికీ తెలుసు కదా. ఈ వీడియో ఎందుకు ఈ వీడియో చేయడము అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న వీడియోలు ముందుకు వెళ్తుంటే మేము మంచి మంచి పెద్ద పెద్ద వీడియోలు చేయగలుగుతామండి. ఏదో ఏ విధంగా అందుకేనండి ఈ విధంగా కొంచెం ఉప్పు, సాల్ట్, కొంచెం కారం వేసి ఇలా మిక్స్ చేస్తే అది మనకి తగిన మోతాదులో ఫ్రై అవుతుందండి. అలాగే లాస్ట్లో కొంచెం గరం మసాలా వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మనకు ఫ్రైడ్ రైస్ అనేది తయారవుతుంది.